నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా చక్కెర్ల ఝాన్సీ. నమస్కారం గురువుగారు. గురుగారు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, మానసికంగా శారీరకంగా కూడా వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అలాగే అలాంటి వారు చేసుకోవాల్సిన పరిహారాలు కానీ పూజలు కానీ ఏమైనా ఉంటాయో తెలియజేయండి గురుగారు. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేటటువంటిది శనికి సంబంధించినటువంటి నక్షత్రం. ఓకే గురుగారు. వీరందరికీ కూడా బాల్యంలో పుట్టిన వెంటనే శని మహాదశలో పుడతారు. ఓకే గురుగారు. తల్లి గర్భంలో ఈ శని మహాదశ కొంత జరుగుతుంది అనమాట. మొదటి పాదం వాళ్ళు ఉన్నారనుకో, శని మహాదశ మొత్తం 19 సంవత్సరాలు. దాన్ని 4 పార్ట్స్ చేసామనుకో, అప్పుడు ఎంత అవుతుంది? సగం అంటే 9.5. 9.5లో సగం 3 సంవత్సరాల 9 నెలలు. ఓకే గురుగారు. మొదటి పాదం వాళ్ళు ఎంత అనుభవిస్తారు. ఏ 6 నెలలు 9 నెలలు తల్లి కడుపులో ఉండాలి కాబట్టి 9 నెలలు తల్లి కడుపులో పోతుంది అనుకుందాం. మిగతాదంతా ఫస్ట్ పాదం వాళ్ళు 2 సంవత్సరాల 9 నెలలు వీళ్ళు మహర్దశ శేషం అనుభవిస్తారు. ఇక్కడ ఈ జన్మలో శేషాన్ని అనుభవిస్తారు. శని మహాదశలోనే పుడతారు వీళ్ళు. అది గొప్ప అనమాట. అందువల్ల ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి పాపం ఆభం శుభం తెలియదు. వీళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియదు. ఆ తర్వాత వీళ్ళు లైఫ్ ని సీరియస్ గా తీసుకోరు. ఓకే గురుగారు. అంతా నడుస్తూ ఉంటది అన్నట్టు. ఆ తర్వాత మనం జరిగేటటువంటి ఆ రోజును మాత్రం తెలివైన వాళ్ళు అనమాట. ఈ రోజు మన చేతిలో ఉంది కాబట్టి ఈ రోజు మనం సద్వినియోగం చేసుకోవాలా అనేటటువంటి మనస్తత్వంతో ఉంటుంది. ఫ్రెండ్స్ విపరీతంగా ఉంటారు. మగవాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు. అంటే మగ ఫ్రెండ్స్ ఆడవాళ్ళు లిమిటెడ్ గా చేస్తారు, మగవాళ్ళు ఎక్కువ మంది మగ పిల్లలతో తిరుగుతారు. పాపం వీళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు మగ పిల్లలు. ధూమ్ధామ్ గా పార్టీలు జలసాలు దీనికి తిరుగులేదు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి. శని నక్షత్రంలో పుట్టారు కాబట్టి బండాశ్రమ చేయాలి ఏ పనులు అయినా సరే జీవితాంతం కూడా. చాలా మందికి ఈజీ అర్నింగ్, కొంతమందికి అలా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంటారు. ఈజీగా ఇలా వ్యాపారం చేయగానే లాభాలు వచ్చేస్తాయి. కానీ ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఈజీ మనీ ఉండదు. హార్డ్ వర్క్ చేయాలి. లైఫ్ లో వీళ్ళు సెటిల్ అవ్వాలంటే 30 సంవత్సరాలు మినిమం రావాలి. అంటే వయసు పెరిగే కొద్దీ సెటిల్ అవుతూ ఉంటారు. చిన్న వయసులో సెటిల్మెంట్ లేదు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాపం వీళ్ళని పెంచారో, అరే నీ వల్ల కొడుకులు చాలా మంది అందరూ తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల సుఖపడతారు, మాకు ఆ సుఖపడే యోగం లేదని మగ పిల్లల్ని అంటారు వీళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకే సరిపోవు అనమాట. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినోళ్ళు వీళ్ళకి షోకులు, జిమ్ములు, ఇలా వీళ్ళ ఖర్చులకి వీళ్ళే సరిపోతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వైవాహిక జీవితంలో సెటిల్ అవుతారు. మంచి భర్త గాని మంచి భార్య గాని వీళ్ళకి దొరకడం వీళ్ళ అదృష్టం. ఇది ఒకటి ప్లస్ పాయింట్. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళందరికీ ఆ విధంగానే ఉంటుంది అంటారు గురుగారు. కొంచెం ప్లస్ మైనస్ ఉంటాయి కానీ మాక్సిమం ఇంచుమించు వీళ్ళు వదులుకోరు, విడాకులు ఇచ్చేసారు. ఇప్పుడు కొన్ని నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకో, చిన్నది అసలు నీకు నూనెలో ఒత్తు ఎక్కువ వేసాడని, నూనెలో ఆయిల్ ఎక్కువ వేసాడని ఎక్కడన్నా విన్నావా నువ్వు? విడాకులు తీసుకున్నావు? లేదు గురువు గారు అబ్బాయి తీసుకున్నాడు. బులుసు ఉదయ భాస్కరం గారిని త్రిభాషా పండితుడు. వాళ్ళ అబ్బాయికి కష్టపడి పాపం వాళ్ళు పెళ్లి చేస్తే నూనెలో ఎక్కువ వేసావు నువ్వు ఒత్తు, నూనెలో దేవుడి దీపం అదొకటి, కూరగాయలు ఎక్కువ కోస్తున్నావు, కేవలం 2 కారణాలతో డైవర్స్. అట్లా ఉన్నటువంటి వీళ్ళు కుంభాలు వండుతున్నా సరే, మీనరాశి వాళ్ళు కుంభాలు వండేసి ఫ్రెండ్స్ కి ఖర్చులు పెడుతున్నా సరే పెళ్ళం వీళ్ళు వదలదు, భర్తను వీళ్ళు వదలరు, వేస్టేజ్ ఎక్కువ ఉన్నా. సో ఆ విధంగా అందరికీ కూడా వీళ్ళు చక్కగా పెడతారు. వీళ్ళకి పందాలు, క్యాసినోస్, గుర్రపు రేసులు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం. కోడి పందాలు. ఆడెవడో ఎలక్షన్ లో నుంచుంటే, ఇంకోడెవడో సీఎం కాబోతుంటే, ఏవో 2 పార్టీలలో కొట్టుకుంటుంటే వీళ్ళ పోటీలు పందాలు పెట్టేసి చాలా మంది పాపం లాభం పొందిన వాళ్ళకంటే కూడా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు పొట్టిగా ఉంటారు, లావుగా ఉంటారు. అలాగే ఎక్కడన్నా కొంతమంది ఈ గురుగ్రహం వల్ల వీటి వల్ల కాస్త పొడుగొస్తే వస్తారు, కానీ మీడియం హైట్ మాక్సిమం నిజాయితీ ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంటుంది, గుడ్డిగా నమ్ముతారు. కానీ నమ్మిన తర్వాత ఒక్కసారి మోసపోయారు, ఇంకా లైఫ్ లో వాళ్ళని నమ్మరు. కాబట్టి
ఈ యొక్క వివేకం వీళ్ళకు ఉంటుంది. మ్మ్. మీనరాశి కాబట్టి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ యొక్క గురుడు తెలివైన వాడు కాబట్టి, దేవతల గురువు కాబట్టి నిజాయితీగా ఉంటారు. మాట అంటే మాట కరెక్ట్గా చేసేస్తారు. మ్మ్. కాబట్టి నిజాయితీ అనేది ఉంటుందమ్మా. ఓకే గురుగారు మళ్ళీ వీరు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి నెగటివ్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయో తగ్గుముఖం పడతాయంటారు? ఉత్తరాభాద్ర నక్షత్రం అనేటటువంటిది మనకి శనికి సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా శనీశ్వరుడికి కానీ లేదా శివుడికి చేసేస్తారు వీళ్ళాస్తం శివారాధన. అలాగే వైష్ణవులు ఎవరైతే శివుడు విష్ణుమూర్తి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఇష్టమైనటువంటి నెంబర్ 8 లక్కీ నెంబరు. ఇష్టమైనటువంటి కలర్ బ్లాక్ కానీ బ్లూ కానీ. ఓకే గురుగారు. ఇష్టమైనటువంటి దిక్కు పడమర. ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ శని బాగలేకుండా పోయినట్లయితే ఏలినాటి శని జపం చేయాలా. ఏలినాటి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. రావి చెట్టుని నమ్ముకోవాలి. రావి చెట్టు దేవతా వృక్షం. మనం రావి చెట్టు కదా అనుకుంటాం, ఫ్రీగా ఎక్కువ మొలుస్తుంటే దాని వాల్యూ మనకు తెలిసేది కాదు. ఆ రావి చెట్టులో సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక పూజ చేసుకుంటే చాలా గొప్ప వాళ్ళు అయిపోతారనమాట. ఓకే గురుగారు, చాలా బాగుంటుందమ్మా. ఓకే గురుగారు, మరి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏ ఏ రంగాలు బాగుంటాయి అంటారు? అంటే వృత్తిపరంగా చూసుకున్న ఆ విధంగా చెప్పండి గురుగారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, మీడియా రంగాలలో, తర్వాత వ్యాపారాలలో డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇనుము వ్యాపారము, ఆ తర్వాత ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు తమ తల్లిదండ్రులు తప్పు చేసినప్పటికీ కూడా, అంటే తప్పుగా మాట్లాడుతున్నా కూడా నిలదీసి అడుగుతారు. వీళ్ళు మొహమాటం ఉండదన్నమాట. కాకపోతే అడిగేది కొంచెం ఉద్రేకంగా అడుగుతారు కాబట్టి వీళ్ళని వాళ్ళు పట్టించుకోరు. కానీ ఉన్నట్టుగా వీళ్ళు అడగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఈ యొక్క రావి చెట్టుకి సేవ చేసుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, మరి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావాలు కానీ, ఏ దేవుని పూజించాలి, ఎలా పూజించాలి, అలాగే ఏ రంగు దుస్తులు వేసుకోవాలి, ఏ వృత్తిని ఎంచుకోవాలి అనే దాని గురించి చాలా స్పష్టంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.